హలో అందరికీ వెల్కమ్ టు భవానీస్ వరల్డ్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మీషోలో తీసుకున్న శారీస్ ని నేను అవుట్ఫిట్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయించాను అనేది చూపించబోతున్నాను. సో ఇందులో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, హాఫ్ శారీ అండ్ మామ్ అండ్ డాటర్ కోంబో సెట్ చేయించాను అనమాట. సో నేను మీకు పైన శారీ పిక్ యాడ్ చేస్తాను అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్తాను అనమాట. సో దాన్ని నేను అవుట్ఫిట్స్ లాగా ఎలా కన్వర్ట్ చేశాను అనేది మీకు చూపిస్తాను. ఇలా కాకుండా ఇంకెలా చేస్తే బాగుండేది అనేది మీకు అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ ఈ వీడియోకి నేను అనుకున్న టార్గెట్ కనుక రీచ్ అవుతే ఇంకా కొన్ని అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట మీషోలో తీసుకున్న శారీస్వి. సో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీకు పైన పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ శారీ, సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 380 అలా పడింది అనమాట. సో వైట్ అండ్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ శారీని నేను ఎలా కన్వర్ట్ చేశానో చూసేయండి. సో ఇది వచ్చేసి క్రీమ్ అండ్ మ్యాంగో ఎల్లో కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దీన్ని నేను ఇలా మామ్ అండ్ డాటర్ కోంబో లాగా సెట్ చేయించాను. సో ఫస్ట్ నాది చూపిస్తాను. సో దీనిపైన వచ్చేసి ఇలా బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట. సో బటర్ఫ్లై డిజైన్ వచ్చింది అండ్ దీనికి ఏంటంటే మ్యాంగో ఎల్లో కలర్లో బ్లౌజ్ వచ్చిందనమాట. సో నేను ఈ బ్లౌజ్ని ఇలా బాడీకి వేయించాను అండ్ ఇలా నార్మల్గా స్టిచ్ చేయించాను అనమాట. నార్మల్ లాంగ్ ఫ్రాక్ ఇది. సో ఇలా ప్రిల్స్ పెట్టేసి బ్లౌజ్ని ఇలా బాడీకి అటాచ్ చేయించాను అండ్ ఇక్కడ ముందల లైట్గా ఇలా ఒక డ్రాప్ లాగా పెట్టించాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3 లేయర్స్లో హ్యాండ్స్ సెట్ చేయించాను అంతే. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా సింపుల్గా డ్రాప్ పెట్టించాను, పాట్ లాగా ఇలా సింపుల్గా డిజైన్ చేయించాను నాదైతే. సో దీంట్లో శారీ మొత్తం 5 మీటర్స్ ఉంటుంది కదా. సో 5 మీటర్స్ శారీ అండ్ బ్లౌజ్ 1 మీటర్ వస్తుంది. సో ఈ 1 మీటర్ బ్లౌజ్ని నాకు పాపకి బాడీ పార్ట్ వరకు సెట్ చేయించేసి, నాకైతే ఇది శారీ లెంత్ మొత్తం సరిపోయింది అండ్ పాప లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో పైన తనకి క్లాత్ మిగులుతుంది కాబట్టి, సో ఆ క్లాత్తో హ్యాండ్స్ అయితే సెట్ చేయించాను అనమాట. సో ఇది నాది అండ్ పాపది వచ్చేసి, సో పాపకి ఇలా సెట్ చేయించాను. సో పాపది వచ్చేసి ఇలా బాడీకి వచ్చి సేమ్ ఇలాగే మ్యాంగో ఎల్లో వేసింది. ఇది కొద్దిగా డిఫరెంట్గా సెట్ చేయించాను అనమాట. ప్రిల్స్ పెట్టకుండా ఇలా అంబ్రెల్లా కట్ సెట్ చేయించాను అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 2 years అవుతుంది నేను స్టిచ్ చేయించి కూడా. మా పాప పెద్దగా కూడా అయిపోయింది, ఇది తనకి రావట్లేదు కూడా. అండ్ ఇది అప్పట్లో 2 years బ్యాక్ ఇది బాగా ట్రెండింగ్లో ఉండే కదా చున్నీ మోడల్. సో క్లాత్ తీసుకొని ఇలా చున్నీ లాగా ప్రిల్స్ పెట్టి, ఇక్కడ ఒక ఫ్లవర్ కూడా తనే డిజైన్ చేసింది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా సైడ్కి స్టిచ్ చేసేస్తారనమాట అండ్ వెనకాల ఇలా జిప్ తన కంఫర్ట్గా ఉండేలాగా. సో ఇలా డిజైన్ చేయించాను. నేను పైన పిక్ యాడ్ చేశాను చూడండి. చాలా క్యూట్గా ఉంటుంది ఈ డ్రెస్లో మా పాప మాత్రం. సో ఇప్పుడు కాస్త తను పెద్దగా అయిపోయింది, లెంత్ హైట్ అనేది చిన్నగా అవుతుంది అనమాట. ఇది లాంగ్ ఫ్రాక్ కదా, సో అది అంత బాగా అనిపించట్లేదు. ఒక్క శారీలో 380 రూపీస్ అనమాట శారీ. సో ఈ శారీతో నేను ఇలా నాకు అండ్ మా పాపకి ఇలా అయితే డిజైన్ చేయించాను. ఈ కాంబో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకెలా స్టిచ్ చేస్తే బాగుండేది అనేది కూడా చెప్పండి. నేను దీన్ని ఎంతగా వేసుకున్నానో, ఎన్నిసార్లు వాష్ చేశానో, ఇంత కూడా పాడవలేదు, అంత బాగుంది క్వాలిటీ అయితే. 2 years, ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది ఇది స్టిచ్ చేయించుకొని. ఇప్పుడు వచ్చేసి ఇంకో అవుట్ఫిట్ చూద్దాం. ఇదన్నమాట. సో ఇది నెట్టెడ్ క్లాత్తో ఉంటుంది, నెట్ క్లాత్ శారీ. పైన పిక్ యాడ్ చేశాను చూడండి. సో 250 అలా పడింది నాకు. ఇలా ప్లెయిన్ నెట్టెడ్ శారీ తీసుకొని సో ఇలా డిజైన్ చేశాను, నేనే స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది. సో సింపుల్గా ఏం పెట్టలేదు, శారీ మొత్తం యూజ్ చేసి కంప్లీట్గా ఇలా ప్రిల్స్ పెట్టాను. మొత్తం ప్రిల్స్ పెట్టేసి ఫుల్ హ్యాండ్స్ అండ్ ముందర వచ్చేసి ఇలా సింపుల్గా రౌండ్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా రౌండ్ నెక్ పెట్టాను అనమాట.
నార్మల్గా ఇలా బయటికి వెళ్ళినప్పుడు సింపుల్గా వేసుకోవడానికి ఉండాలని నేనైతే స్టిచ్ చేసుకున్నాను. సో ఇది నెట్టెడ్ హ్యాండ్స్కి నెట్ క్లాత్ కాబట్టి లైనింగ్ వేయం, చాలా మంచి లుక్ అనిపిస్తుంది. సో సింపుల్గా కలర్ అయితే చాలా బాగుంది. ఇది పికాక్ గ్రీన్ అంటారు కదా, సో ఆ గ్రీన్ కలర్లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఇది సాటిన్ శారీస్ ఉంటాయి కదా, సో ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 2.5 years అయిపోయింది నేను తీసుకొని. నేను పైన పిక్ యాడ్ చేశాను చూడండి. సో నాకు 300 అలా పడింది అంతే శారీ. 300లో ఈ సాటిన్ శారీస్ బాగా ట్రెండింగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. దీన్ని వచ్చేసి కంప్లీట్ శారీ మొత్తం నాకే స్టిచ్ చేయించుకున్నాను అనమాట. బ్లౌజ్ వచ్చేసి ఇలా బాడీకి వేయించాను. అండ్ శారీ మొత్తం కంప్లీట్గా ప్రిల్స్ పెట్టేసి చాలా హెవీగా స్టిచ్ చేయించుకున్నాను. లైక్ పార్టీ వేర్ లాగా, అంటే ఇవి బాగా మా పాపకి వేసాను కదా, సో చాలా బాగా అనిపించింది తనకి. సో నేను కూడా ట్రై చేద్దామని చున్నీ వేసుకునే బాధ లేకుండా సో ఇలా సెట్ చేయించుకున్నాను. ముందర వచ్చేసి ఇలా ప్రిల్స్ పెట్టేసింది. అండ్ ఇక్కడ డిజైన్లో ఒక ప్యాచ్ అయితే తీసుకున్నాను వేయించడానికి. అండ్ అలాగే లేస్, ఇంట్లో నా దగ్గర ఈ లేస్ ఉండే అనమాట, సో ఈ లేస్ వేసుకున్నాను. అలాగే నడుము దగ్గర కూడా సింపుల్గా అనిపిస్తుందని సో ఇది ఇంట్లో వేరే డ్రెస్ది ఒక పట్టీ ఉంటే సో దీనికి సెట్ చేశాను అనమాట. సో దానివల్ల లైక్ బెల్ట్ లాగా మంచి లుక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్ కోసమని నేను ఒక 1 meter నెట్ క్లాత్ తీసుకున్నాను. సో ఇలా లేయర్స్గా పఫ్ హ్యాండ్స్ అయితే బాగుంటుందని. సో నార్మల్గా తను ఇలా బ్లాక్ దాంతో స్టిచ్ చేసింది, బట్ అంత లుక్ అనిపించట్లేదు అనమాట. సో దానికోసమని మళ్ళీ సపరేట్గా నేను ఈ నెట్ క్లాత్ తీసుకొచ్చి ఒక 1 meter తీసుకొచ్చాను అంతే. సో ఇలా 3 layers లాగా 2 handsకి అగైన్ తను యాడ్ చేసింది. సో ఇలా యాడ్ చేయడం వల్ల కొంచెం గ్రాండ్గా అనిపిస్తుంది అనమాట లుక్ అయితే. సో ఇవి నేను వేసుకొని చూపించట్లేదు, బట్ ఆల్రెడీ వేసుకున్న పిక్స్ ఉంటాయి కదా, సో అవైతే యాడ్ చేస్తాను చూడండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా సింపుల్గా పాట్ నెక్ పెట్టేసి ఇలా స్టిచ్ చేయించాను. సో ఇది వచ్చేసి చున్నీ లాగా సెట్ చేస్తారు. అండ్ ఇది వేస్ట్ దగ్గర స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం కంప్లీట్గా వేసుకుంటే వెనకాల మంచిగా కనబడుతుంది. సో సాటిన్ శారీ బాటిల్ గ్రీన్ కలర్, బ్లాక్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే వేసుకుంటే. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే నా ఐడియాతో ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి వన్ శారీ కాదు, 2 sarees అనమాట ఇవి. సో ఇది వచ్చేసి గోల్డెన్ శారీ. నాకు మీషోలో చూడగానే నచ్చింది, దసరా టైంలో తీసుకున్నాను, రీసెంట్గా తీసుకున్నాను ఇది. ఈ కలర్ శారీ కూడా నాకు బాగా అనిపించి ఇది కూడా ఏదైనా డ్రెస్ డిజైన్ చేయించుకుందామని తీసుకున్నాను అనమాట. సో తర్వాత ఏమైంది, ఇద్దరికి నాకు మా పాపకి హాఫ్ శారీస్ లాగా సెట్ చేద్దామని సో ఒక శారీని నేను ఇలా నాకు చున్నీ సెట్ చేసుకున్నాను అనమాట. ఇందులో బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది సేమ్ కలర్. సో శారీ 5 meters ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి 1 meter, టోటల్ 6 meters శారీని ఏం చేశానంటే ఇలా ఈ పళ్ళు సైడ్ మొత్తం నేను నాకు హాఫ్ శారీ లాగా పెట్టేసుకున్నాను. తర్వాత మిగతా హాఫ్ పార్ట్ వచ్చేసి కొంచెం మా పాప చిన్నదే కదా, సో 5 years బేబీయే కదా, సో తనకి చున్నీ సెట్ చేయించి అండ్ మిగతా ఇంకా చాలా మిగిలింది, లైక్ 2 meters వరకు మిగిలింది అనమాట. సో దాన్ని తనకి ఇంకొక లంగా బ్లౌజ్ కుడదామని సెట్ చేసి పెట్టాను, ఇంకా స్టిచ్ చేయించలేదు. సో అలా ప్లాన్ చేశాను అనమాట. సో ఒక శారీలో చున్నీలు సెట్ చేశాను అండ్ ఇంకొక శారీలో వచ్చేసి ఇలా బాటమ్. సో ఇది మా పాపకి చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో అసలు వేసుకుంటే. నేను పిక్ యాడ్ చేశాను చూడండి. సో దీని ప్రైస్ కూడా ఇవి ఎక్కువే ఉన్నాయి, లైక్ 600, 700 అలా ఉన్నాయన్నమాట శారీస్. ఇలా మొత్తం గోల్డెన్ జరీ వచ్చింది కాబట్టి నేను గోల్డ్ చున్నీ కాంబినేషన్ సెట్ చేస్తే బాగుంటుందని. ఎందుకంటే నార్మల్గా రెడ్ వేసుకోవడం కామన్, రెడ్ కాకుండా గోల్డ్ అయితే కొంచెం బ్రైట్ లుక్ ఉంటుంది అని సో అలా ప్లాన్ చేశాను అనమాట. సో చాలా బాగా అనిపించింది ఫైనల్ అవుట్పుట్ అయితే. సో ఇలా రెడ్ కలర్ అండ్ గోల్డెన్ బార్డర్ వచ్చింది. సో మొత్తం ఇలా ప్రిల్స్ పెట్టేసా. సో ఇది మా పాపది. బ్లౌజ్ వచ్చేసి ఇదేమో పళ్ళు, ఈ శారీలో ఈ గ్రీన్ కలర్ శారీకి పళ్ళు ఉంటుంది కదా,
సో ఆ పళ్ళుతో పాపకి ఇలా బాడీ సెట్ చేయించాను. అండ్ మిగతా ఇంకో సైడ్ బార్డర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇలా హ్యాండ్స్కి వేయించాను. సో పాపకి లంగా అంటే పాపకి బాటమ్ అనేది చాలా లెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి పైన సైడ్ ఇంకా క్లాత్ మిగులుతుంది కదా, సో దాంతో ఇలా బాహుబలి హ్యాండ్స్ లాగా పెట్టించాను అనమాట. నాకు తనకిద్దరికి అలాగే సేమ్ సెట్ చేయించాను. అండ్ ఆబ్వియస్గా శారీలో బ్లౌజ్ వస్తుంది కాబట్టి సో ఆ బ్లౌజ్ని నేను బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది వచ్చేసి నాది. సో ఇది వచ్చేసి ఇలా ఇక్కడ వేస్ట్ దగ్గర ఇలా బార్డర్ వేసింది అండ్ మొత్తం ప్రింట్స్ పెట్టేసింది అనమాట. సో కింద వరకు ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగా అనిపించింది వేసుకుంటే. కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కాంబినేషన్, కంప్లీట్గా గోల్డెన్ జరీ వచ్చింది కాబట్టి గోల్డ్ చున్నీని యాడ్ చేస్తే చాలా మంచి లుక్ వచ్చింది. సో ఇది వచ్చేసి బాటమ్ అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి సేమ్ నాది పాపది సేమ్ అనమాట. సో దీంట్లో బ్లౌజ్ వస్తుంది కదా, సో ఆ బ్లౌజ్తో ఇలా బ్లౌజ్ సెట్ చేసింది. సో సేమ్ సెట్ చేయించుకున్నాం. ఇది పాపది, ఇది నాది. అండ్ సో ఇవి 2 హాఫ్ శారీస్. సో ఈ 2 శారీస్తో 2 హాఫ్ శారీస్ సెట్ చేయించాను. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా 1 శారీ. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నాకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.